సింధూర్ అయితే ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షందేహి అని అయితే అడుగుతూ ఉంటుంది. అలా భవతి దేహి అని అడుగుతున్న సింధూరాన్ని చూసి చంటి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం సాయం చేయలేక తనతో మాట్లాడలేక సతమతం అవుతూ ఉంటాడు. లేదు లేదు పోవమ్మా అని చెప్పేసి అయితే అందరూ తగిలేస్తూ ఉంటారు సింధూరాన్ని. అందరూ అలా అనేసరికి చంటి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నం లేదు ఏమీ లేదు ఎల్లెళ్ళు అని అయితే అనేస్తూ ఉంటారు. అలా అందరూ అలానే సింధూరాకి అనేసరికి చాలా బాధపడుతూ ఉంటుంది సింధూర. అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక అలా వెళ్ళిపోతూ ఉంటుంది మౌనంగా. ఇక చంచలమ్మ వాళ్ళైతే అన్నం దగ్గర కూర్చుంటూ ఉంటారు. చాముండి వీళ్ళైతే అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అలా అన్నం వడ్డిస్తూ ఉంటుంది. చంచలమ్మ అయితే సింధూర గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అత్తమ్మ వేసుకో అని చెప్పేసి అయితే అన్నీ వడ్డిస్తూ ఉంటుంది చంచలమ్మకి చాముండి. అలా వడ్డించేసరికి కలుపుతూ ఉంటుంది. సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో తెలియక అలా కొంచెం బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక సింధూర అయితే తనకి భోజనం ఉందో లేదో, అసలు ఏం చేస్తుందో, తిందో అని అయితే చాలా సతమతం అవుతూ ఉంటుంది. అలా సతమతం అవుతూ ఒకసారిగా సింధూర గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఇక చంచలమ్మ అయితే ఒకసారిగా లేచి నిలబడి తను తింటున్న అన్నాన్ని అయితే చేయి కలిపేస్తూ ఉంటుంది. అలా చేయి కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి కేశవ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. ఏమైంది చంచలమ్మకి అని అయితే అనుకుంటూ ఉంటారు.